మా గురువు గారు అయినటువంటి కృష్ణయ్య సార్ గారు తెలుగు పండితులు. వారి కంఠస్వరము ఎంతో అతిమధురమైనటువంటిది. ఇలాంటి కంఠస్వరం కలిగినటువంటి మహామహులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వీరి కంఠస్వరాన్ని అనుసరించి నేను కూడా వీరి దారిలో ప్రయాణించడానికి నేను కూడా కొన్ని పద్యాలని సార్లు చూసి వారిని ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవడం జరిగినది. వారిని ఆదర్శంగా తీసుకొని నేను నేర్చుకున్నటువంటి పద్యాలని మీ ముందు ఉంచదలుచుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ పద్యాలని ఆలకిస్తూ దీనికి కారకులైనటువంటి కృష్ణయ్య సార్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరిచేచరాదయా, మనసు విరిగెనేని మరిచేచరాదయా, విశ్వదాభిరామ వినురవేమా. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతంబైన సర్పము చలిచి మల చేత చిక్కి చావదే సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన ఎట్లు పామరుడు తగున్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి.